ఎట్లా వెళ్ళాలో అర్థం కాకపోతే ఈ సైన్ బోర్డ్ చూసి మేము బయటికి వెళ్ళిపోయాము. పీవీపీ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పీవీపీ మాల్ దగ్గరికి ఎట్లా వెళ్తున్నారు అనుకుంటున్నారు? నడుచుకుంటా అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంది, 3.5 అట్లాగా. ఇది అయితే కనిపించింది. ఫోటోలో చూసి ఏమో అనుకున్నా కానీ దట్ రియల్గా చూసే వాటికి వేరే లెవెల్ ఉంది అసలుకి. ఇక్కడ 8th ప్లాట్ఫామ్ మీద ట్రైన్ లేదనమాట, 9th ప్లాట్ఫామ్ మీద ఉంది. అసలు వాళ్ళు చూడండి ఎట్లా ఎక్కుతున్నారు, రన్నింగ్ ట్రైన్లోనే ఎక్కుతున్నారు. ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది. మళ్ళీ ఎగ్జైటెడ్, ఈ ట్రైన్ లో ఎంత లాంగ్ వెళ్తాం ఫస్ట్ టైం అనమాట. 5:10 ఇది ఏందో మళ్ళీ ఆగింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వంత్ తెలుగు ట్రావెలర్. ఓకే గాయస్, ఇది లాస్ట్ వీడియో మిస్ అయ్యంటే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే 500లో ఒక రోజు అంతా గడుపుదామని చెప్పేసి గుంటూరు అలాగే విజయవాడ దగ్గరికి అయితే వచ్చాము. గుంటూరులో అయితే కాకాని తోట దగ్గరికి అయితే వచ్చాము. ప్రస్తుతం అక్కడే ఉన్నాము, చర్చి దగ్గరికి. ఇప్పుడు విజయవాడకి దగ్గరికి వెళ్తాం. విజయవాడకి ఎక్కడ వెళ్తాం ఏమేంటో నాకు ఇప్పుడు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళినాక ప్లాన్ చేసుకోవాలి. సాయంత్రం 6-7 అరౌండ్ ఆ టైంలో మేము ఒంగోలు రిటర్న్ అయిపోవాలి. అదనమాట మ్యాటరు. బడ్జెట్ వచ్చేసి 500. ఇప్పుడు దాకా ఎంత అయిందో స్క్రీన్ అయినా వేస్తాను చూడండి, అదనమాట మ్యాటరు. ఓకే, మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం మరి. ఓకే గాయస్, కాకాని తోట దగ్గర నుంచి విజయవాడ వెళ్ళడానికి బస్ స్టాండ్ ఇదే అనమాట. బయటే ఉంటుంది రోడ్డు మీద. ఇక్కడికి వచ్చి బస్సెస్ సాగుతూ ఉంటాయి. ఇప్పుడే మా కళ్ళ ముందులో బస్సు వెళ్ళిపోయింది. మేమేంటంటే వీడియో తీసుకోవాలని చెప్పేసి ఆగామన్నమాట. మీకు ఆ వీడియో కావాలనుకుంటే వెనక అదే ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, అలాగే ఇటు సైడ్ ఐకార్డ్లో అయితే ఇస్తాను, ఇక్కడ చూసేయండి. ఓకే గాయస్, కాసేపటికి మళ్ళీ ఇంకో బస్సు వచ్చిందన్నమాట, విజయవాడ ఆర్డినరీ. ఆ బస్సు ఎక్కాము. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే నాతో పాటు ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, వాడి పేరు కృపాకర్. వెనకాల కూర్చున్నాడు కదా, బ్లాక్ కలర్ టీ షర్ట్ అబ్బాయి అనమాట. మాకైతే ఈ బస్సుకి వచ్చేసి 40 రూపీస్ పడింది అనమాట. 40. మా దగ్గర ఇంకా 490 రూపీస్ రిమైనింగ్ ఉన్నాయి అనమాట. 45 మినిట్స్ తర్వాత విజయవాడ బస్ స్టాండ్ అయితే దిగాము. చూస్తున్నారు కదా, కరెక్ట్గా విజయవాడ బస్ స్టాండ్లోనే ఉన్నాము. ఇక్కడికి వచ్చినాక మాకు అర్థం కాని విషయం ఏంటంటే, మేము వెళ్ళే ట్రైను సాయంత్రం 5కి అయితే ఉంది. ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్గా 2 అయితే అయ్యింది. ఈ 3 అవర్స్ అనే టైం పాస్ చేయాలి, అదే అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పేసి కాసేపు నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేసిన తర్వాత చెప్తాను మీకు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పేసి. ఇక్కడ మాకు బయటికి ఎట్లా వెళ్ళాలో అర్థం కాకపోతే ఈ సైన్ బోర్డ్ చూసి మేము బయటికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఆటో స్టాండ్ అని చెప్పేసింది కదా, అటైతే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత ఫస్ట్ కృష్ణానది దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాం ఫొటోస్ దిగడానికి. ఈ యొక్క ఎండలో మంచిగా ఉండదని చెప్పేసి పీవీపీ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పీవీపీ మాల్ దగ్గరికి ఎట్లా వెళ్తున్నారు అనుకుంటున్నారు? నడుచుకుంటా అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంది, 3.5 అట్లాగా. ఈ 3.5 అంతా కూడా నడుచుకుంటే వెళ్దాం అనుకుంటున్నాము. ఈ విజయవాడ దగ్గర నుంచి మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ ఒకసారి వాళ్ళ నేమ్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో కింద కామెంట్ చేసేయండి, చూద్దాం విజయవాడ దగ్గర నుంచి ఎంతమంది చూస్తున్నారని చెప్పేసి. అండ్ అంతే, ఇంకా కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మేమైతే లంచ్ అయితే స్కిప్ చేసేస్తున్నాం, ఎందుకంటే పొద్దున ఇద్దరం చెరుండి దోశలు తిన్నాం, అదే ఇంకా ఫుల్గా ఉంది కడుపు నిండా కూడా, ఆకలి అయితే లేదు. అందుకని లంచ్ అయితే స్కిప్ చేసేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక మంచి స్ప్రైట్ బాటిల్ ఒకటి తీసుకుని ఇద్దరం తాగదామని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. ఇటు తిరిగి మళ్ళీ బస్ స్టాండ్ లోపలికి వచ్చే స్ప్రైట్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. -50 రూపీస్ అనమాట. మీ స్ట్రైట్ చూసిన సిటీ బస్ స్టాండ్ పాయింట్. ఇక్కడ నుంచే సిటీ అంతా కూడా బస్సులు అనేవి వెళ్తూ ఉంటాయి. ఇంకా బస్ స్టాండ్లో నుంచి కరెక్ట్గా బయటకు రాగానే ఈ సెంటర్ ఒకటి కనిపించింది అనమాట, ఈ జంక్షన్. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ అనేది పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇంక నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాము. కరెక్ట్గా 45 మినిట్స్ అయితే వాక్ చూపిస్తుంది. మేము అక్కడి నుంచి బయటికి రాగానే ఆటో అన్న వాళ్ళు అయితే ఎమ్మడబడ్డారు. 150 రూపీస్ అన్నారు పీవీపీ మాల్ దగ్గరికి. చూస్తే 3 కిలోమీటర్స్ ఉంది. బయటకు వచ్చి చూస్తే నార్మల్గా జస్ట్ తెలుసుకుందామని చెప్పేసి అంత కాదన్న మామూలుగా ఇంకెంత అవుతుందని అడిగితే 130 రూపీస్ అని చెప్పారు. ఇంకా అక్కడ కూడా కాదని చెప్పేసి ముందుకు వస్తా ఉంటే ఇంకొక అన్న ఆపారనమాట. ఆ అన్న ఏం చెప్పారంటే 100 రూపీస్ అన్నారు, సర్వీస్ ఛార్జ్ 100 రూపీస్ అన్నారు. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. లాస్ట్లో మేము పీవీపీ మాల్ దగ్గర నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఆటో ఛార్జ్ అయితే మీకు చూపిస్తాను అప్పుడు ఎంత అయిందో. నేను మా ఫ్రెండ్ ఎట్లాగే స్ట్రైట్గా 15 మినిట్స్ వాక్ తర్వాత బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ అయితే కనిపించింది. ఫోటోలో చూసి ఏమో అనుకున్నా కానీ దట్ రియల్గా చూసే వాటికి వేరే లెవెల్ ఉంది అసలుకి. ఆ హైట్ కానీ అదంతా కట్టిన విధానం కానీ చూస్తే బయట నుంచి చూసాం, లోపలికి వెళ్ళలేదు మేము. వేరే లెవెల్ అనిపించింది అసలుకి. అయితే చాలా ఉన్నాయి. మేము అనుకున్నట్టు కరెక్ట్గా 3.5 కిలోమీటర్స్ 45 మినిట్స్ అయితే నడుచుకుంటూ వచ్చి పీవీపీ మాల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అసలు ఎండ లేదు, మామూలుగా అయితే ఎండ అసలు లేదు. ఎట్టుందంటే వెన్నెలా నడిచినట్టు ఉంది, చల్లగా చలి పడుతుంది నాకైతే. అదనమాట మ్యాటర్.
లోపలికి రాగానే ఫుల్ చలి పెట్టింది కొంచెం, ఎందుకంటే ఇప్పటిదాకా ఎండలో నడిచొచ్చాం కదా, చాలా హాయిగా ఉంది ఏసీ తగలంగానే. ఇంకా లోపలికి రాగానే ఈ విధంగా ఉంది. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను, కృపాకర్ ఫస్ట్ టైం అన్నట్టు మా ఫ్రెండ్. ఇక్కడ డెమోకి కొన్ని బైక్స్ అయితే పెట్టారు. నాకు ఇంకా మాల్ లోపల ఏం చూపించాలో నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ వెళ్ళే ఉంటారు కాబట్టి ఏం చూపించాలో నాకైతే అర్థం కాలేదు. కాసేపు అటు ఇటు తిరిగి టైం పాస్ చేసి ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా బయటికి రాగానే ఒక ఆటో అంకుల్ అయితే ఆపారు మమ్మల్ని చూసి. ఎక్కడికైనా అడగానే రైల్వే స్టేషన్ దగ్గరికి అని చెప్పాము. ఎంత అడిగారు తెలుసా? 20 రూపీస్ అంట. అంటే సర్వీస్ ఛార్జ్ 20 రూపీస్ అంట. ఒక్కొక్కరు 20 రూపీస్ తీసుకున్నారు, అంటే ఇద్దరు కలిపి 40 -40. ఒక 1 అవర్ అటు ఇటు అక్కడ టైం పాస్ చేసి కరెక్ట్గా 4 అయింది. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక కరెక్ట్గా రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ అక్కడ నుంచి స్టడీ రాగానే సౌత్ టెర్మినల్ అని చెప్పేసి ఉంది. ఈ సౌత్ టెర్మినల్ దగ్గర టికెట్ తీసుకున్నాం అనమాట. ఒక్కొక్కరికి టికెట్ ఎంత పడింది అనుకుంటున్నారు? 35 రూపీస్ మాత్రమే పడింది. ఇంతగా మేము వెళ్ళబోయే ట్రైన్ పేరు ఏం పేరు చెప్పలేదు కదా, గూడూరు మెమో ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతి ఒక్క స్టేషన్ లాక్కుంటే వెళ్ళిద్ది. చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి కొన్నిసార్లు ట్రావెల్ చేశాను. ఈ ట్రైన్ నేను చాలా రోజుల తర్వాత ఎక్కబోతున్నాను. నాకు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట. ఈ ట్రైన్ నెంబర్ ఎంత అనుకుంటున్నారు? 67225. ఈ ట్రైన్ రైట్ టైం వచ్చేసి 4:45 అయితే స్టేషన్ లోపలికి వస్తుంది. మేమైతే ఇక్కడ మా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అక్కడ డిస్ప్లే మేము కనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెంసేపు వెయిట్ చేయగానే మేము ఎక్కే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ కూడా డిస్ప్లే చేశారు, 8 అనమాట. ఇంకా అంత డిస్ప్లే చూడంగానే నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాం ప్లాట్ఫామ్ మీకు వెళ్ళిపోదాం అని చెప్పేసి. స్ట్రైట్గా అంతే నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ చూస్తున్నాం కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9 అని చెప్పేసింది. ఇంకైతే కిందకి దిగేసాం. మేము వచ్చి చూడంగానే ఇక్కడ 8th ప్లాట్ఫామ్ మీద ట్రైన్ లేదనమాట, 9th ప్లాట్ఫామ్ మీద ఉంది. అక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యాం కొంచెంసేపు, ఎందుకంటే 8th ప్లాట్ఫామ్ మేము కరెక్ట్ టైంకి వచ్చాము. మేము అదే అర్థం కాలేదు. మేమే కాదు, ఆ ట్రైన్లో ట్రావెల్ చేస్తాము అని అక్కడ టికెట్ తీసుకుని ఆ ప్లాట్ఫామ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. కరెక్ట్గా 5కి అయితే ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. మీరు చూస్తున్నారు కదా, అసలు వాళ్ళు చూడండి ఎట్లా ఎక్కుతున్నారు, రన్నింగ్ ట్రైన్లోనే ఎక్కుతున్నారు. ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది. మరి ఎందుకని అట్లా ఎక్కుతున్నారు నాకైతే అర్థం కాలేదు. చాలాసేపు చూశాను, అందరు పరిగెత్తుకుంటే ఎక్కితే నేను చూడండి అంత చెక్క చిన్నగా అందరు ఎక్కినాక ప్రశాంతంగా వెళ్తాను, ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చుందాం అని చెప్పేసి. చూసారు గాయస్, నేను చిన్న నడుచుకుంటూ వచ్చినా కూడా నాకు మంచి విండో సీట్ దొరికింది. అంత ఖాళీగా ఉందన్నమాట ట్రైన్ అంతా కూడా. ఈ ట్రైన్లో ఏంటంటే మా ఒక చోటే ఛార్జింగ్ సాకెట్ అని పని చేయట్లేదు. ట్రైన్ స్టార్ట్ అయ్యేలాక ఛార్జింగ్ అని పెట్టుకుందాం అని చెప్పేసి బయట తిరుగుతున్నాడు. అందుకనే ఈ ట్రైన్ లో ఎంత లాంగ్ వెళ్తాం ఫస్ట్ టైం అనమాట. సన్లైట్ పడంగానే అదొక ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది అదనమాట మ్యాటర్. ఓకే గాయస్, ఇది దీని పేరు ఏం పేరండి? మసాలా గుగ్గిళ్ళ. దీని పేరు మసాలా గుగ్గిళ్ళ అంట. ఆంటీ ఇచ్చారు 20 రూపీస్ అంట పర్ ప్యాక్. చెప్పానండి. చేస్ గాయస్, దీని టేస్ట్ అయితే అల్లాడిచ్చింది ఫ్రెండ్స్. ట్రైన్ కూడా ఇప్పుడే మూవ్ అయింది. టైం వచ్చేసి 5:10. ఇది ఏందో మళ్ళీ ఆగింది. మళ్ళీ మూవ్ అయిందిలేండి. స్పీడ్ కూడా తొందరగా అందుకుంటుంది, సడన్గా ఆగుతుంది. అది వేరే ట్రైను, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మనకంటే ముందు నుంచే ఉంది, అది ఇందాక మీకు చూపించాను. అది అయితే స్పైసీగా వేరే లెవెల్ ఉంది అసలు. ఇంకా అదనమాట, స్పైసీగా మిక్చర్ తిన్నాక కూల్ డ్రింక్ అయితే ఖచ్చితంగా తాగాలి కదా, అందుకని -50 రూపీస్. బేసిక్గా ఈ ట్రైన్లో అసలు ప్రిఫర్ చేయను, బట్ ఏంటంటే తప్పట్లేదు. చేస్ గాయస్, 10 రూపీస్ ఉంది. చేస్. వీటి పేరు కింద ఇంత కామెంట్ చేసేసండి. వీటి పేరు ఇవి వచ్చేసి 10కి 4 అంట. ఇవి ఒక్కటి తీసేసుకున్నాను, అందులో 4 వచ్చాయి. అదనమాట మ్యాటర్. చూడండి గాయస్, చీరాల రంగాలని అంతా ఖాళీ. మొత్తం నేను కృపాకరే, అక్కడ ఒక అంకులు ఉన్నారు, అంతే. అంతా ఖాళీ, మన అందరూ వెళ్ళిపోతున్నారు. మేబీ ఎక్కేవాళ్ళు ఇంకొకరి ఉంటే ఒక 5-6 ఎక్కచ్చేమో, అంతే. మొత్తం ఖాళీ. ఇంకోటి గాయస్, పొద్దున కూలింగ్ అదే కిల్లే వాటర్తో స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు కిల్లే వాటర్తో ట్రిప్ ఎండ్ చేస్తున్నాం. ఇంకా వీడియో అయిపోలేదండి, ఉంది జస్ట్ చూపిస్తున్నా. S20 నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది.
ఇంకా అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే వీడియో ఎండ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను అక్కడ వాయిస్ ఆల్రెడీ ఇచ్చాను, కానీ నాకు అక్కడ వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. అందుకని నేను మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇక్కడ కూడా వాయిస్ ఇస్తున్నాను. ఇంకా రిమైండింగ్ అమౌంట్ అంటే స్క్రీన్ మీద ఇస్తున్నాం కదా, అంత మిగిలి అనమాట. చూసారు ఎంత తక్కువ కాస్ట్ తోటి మేము ఇద్దరమే ఈ రోజంతా ఎంత బాగా గడిపామో. మీకు లాస్ట్ వీడియో చూడాలనుకుంటే వాటికి ఈ వీడియో ఎండ్ కార్డులో ఇస్తాను, అలాగే ఇటు సైడ్ ఐ కార్డులో అయితే ఇస్తానమాట. ఈ రోజంతా 500 కన్నా చాలా అంటే చాలా తక్కువ తోటి మేము గడిపేసాము. మీరు వీడియో ప్రూఫ్ అనమాట. మేము నిజంగా చెప్తున్నాను, ఈ ట్రైన్లో జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీకు ఒకవేళ ఎక్కువ టైం ఉండి మనం ఇంటికి వెళ్ళినా పెద్ద చేసే పని ఏం లేదు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ ట్రైన్లో ట్రావెల్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ జర్నీ అంతా కూడా మేము ఇద్దరం ఎంజాయ్ చేస్తూ వచ్చాం అనమాట. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో ఎంత కొంత నచ్చి ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. బై ది వే, ఈ ట్రైను ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఇట్లా అంతా లోపల కనెక్షన్ ఉంటుంది అనమాట. ఎక్కడ ఇంటరప్ట్ అనేది ఉండదు, మొత్తం కనెక్షన్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, స్టార్టింగ్ పాయింట్ అక్కడ మీరు చూస్తున్నారు, అక్కడి నుంచి అలాగే ఇటు అది ఎండింగ్ పాయింట్. అదనమాట మ్యాటరు. నేను చెప్తున్నా కదా, ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్సలెంట్. జర్నీని ఎంజాయ్ చేస్తే వెళ్ళాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రైన్. ఖచ్చితంగా జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. కాకపోతే ఏంటంటే మనకి టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఓకే గాయస్, కరెక్ట్గా 1 అవర్ డిలే తోటి ఒంగోలుకి అయితే చేరాము. నా ఫోన్లో ఛార్జింగ్ 2% ఉందన్నమాట. అది మ్యాటర్. వీడియో నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాక. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.